శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి అండి ఈ వారం 15 రోజులు కూడా మంచి రోజులని చెప్పచ్చు. బట్ ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి మీకు 12వ భావంలో రాహు మీ రాశిలోనే శనీశ్వరుడు వలన రాహుకి శనికి సంబంధించిన పూజలు ఖచ్చితంగా చేసేసుకోవాల్సిందే. చేసుకుంటే ఆటంకాల నుంచి మనం బయటపడతామండి. అంతేగాని మనకు వర్షం కురుస్తున్నట్టుగా డబ్బులు కురుస్తాయని కాదు. మనకి చెడు ప్రభావం మన మీద చెడు ప్రవర్తన మన మీద చెడు ప్రభావం తగ్గడానికి శనీశ్వరుడికి 7 వారాలు తైలాభిషేకం చేసుకోవడము, రాహు కేతులకి పూజలు చేసుకోవడం వల్ల రాహుకు పూజ చేయించుకోవాలి. మీరు ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబ సౌఖ్యము, కుటుంబ వృద్ధి పర్ఫెక్ట్గా జరుగుతుంది. ముఖ్యంగా అర్ధాష్టమ గురుడు అంటున్నాం కదా, అర్ధాష్టమ గురుడైనా సరే విద్యలో మీకు రాణించి తీరతారు. అలాగే వేదశాస్త్ర విద్య కూడా మీకు వస్తుంది అని చెప్పడంలో ఖచ్చితంగా చెప్పచ్చు. వేదశాస్త్ర విద్య పాండిత్యం బాగా పెరుగుతుందండి మీకు. అలాగే ఉన్నతంగా రాణిస్తారు. తల్లిగారికి బాగుంటుంది, వాహన సౌఖ్యం బాగుంటుంది, రైతులకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఏం కావాలండి మనకి. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్రిక సంతానం ఉంటారు మీకు. సాహిత్య రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులకి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మర్చిపోయిన సంగీతం, 4th భావం సంగీతం చెప్తుంటాం. సంగీత విద్వాంసులు వాళ్ళకి కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ముఖ్యంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగు, వీసా రావడము, అలాగే శత్రు భయం లేకుండా ఉండడము, రోగ నిరోధక శక్తి ఉండడము, ఇవన్నీ మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్, అవగాహన లోపం, దూరంగా ఉండడము, కొన్ని సందర్భాల్లో ఏదో వచ్చిన ఎడబాటుగా ఉండడము, ఇవన్నీ ఎప్పుడు అందరికీ ఉండేదే. కానీ మీకు ఎక్కువ ఉన్న కారణం ఏంటంటే శని దృష్టి ఉండడం వల్ల. అందుకనే శనీశ్వరుని 7 వారాల పాటు పూజించండి. మీకు భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ సంబంధాలు కూడా కుదురుతాయి, వివాహ వేడుకలు పర్ఫెక్ట్. అంతేకాని వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా సడన్ గెయిన్స్ ఉంటాయండి మీకు. సడన్ గెయిన్స్ ఉండడము, అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము, అంతేకాకుండా కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదండి. ముఖ్యంగా మీ విదేశాలకు వెళ్ళడానికి చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ వ్యాపారాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కూడా ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుందంటే సందేహం లేదు. ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు దశమంలో ఉన్నారు. అంతకంటే మీకు ఏం కావాలండి. అంటే ఏంటంటే దశమంలో రవి కుజులు అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే, లేడీస్ కూడా చెప్తున్నాను. రవి కుజులు ఉన్నారంటే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, ధైర్యంగా ఉంటారు. అంతేకాకుండా స్వయం కృషితోటి బాగా కష్టపడి బాగా సంపాదించుకుంటారు. గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు, అలాగే రాజకీయ రంగంలో ఒక వెలగడాలు. రవి కుజులు దశబలం అంటే దిగ్బలత్వం, స్ట్రాంగ్నెస్గా ఉండడము, మీ ఐడియాస్ స్ట్రాంగ్గా ఉండడము, అలాగే వ్యాపార అభివృద్ధి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బ్యూటిఫుల్గా ఉండడము, ప్రమోషన్స్ రావడం అన్నీ జరుగుతాయి. దశమ స్థానంలో రవి బుధులు కుజ శుక్రులు కూడా ఉన్నారు. అలాగే మ్యాథమెటిషియన్స్గా ఆ వృత్తిలో ఉన్నవారికి, అలాగే ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నవారికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అన్నిటికంటే రాజయోగం చెప్పుకుంటారా, రవి లాభంలోకి వచ్చేస్తున్నాడు 14 దగ్గర నుంచి.
శుక్రుడు కూడా ఉంటాడు. శుక్రుడు మీకు మంచివాడు కాకపోయినా లాభంలో ఉన్నారు కాబట్టి సినిమా రంగ పరిశ్రమల వాళ్ళకి బాగా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి. రవి వలన కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మీ అన్నయ్య గారికి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, సూర్య భగవానికి ఆశీస్సులు బాగుంటాయి, మీ వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. భాగ్యాన స్థానము, రాజ్యస్థానం అంటే రాజ్యస్థానము అంటే లాభస్థానము పర్ఫెక్ట్గా ఉన్నాయండి. రవి వలన మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూ రికగ్నిషన్ అంటే మీరు ఎక్కువ గుర్తింపు ఉంటాయి, మీకు జ్ఞాన సంపదలు ఉంటాయి, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా పూజింపబడతారు. అన్ని చోట్ల ప్రభుత్వం ద్వారా, మీ ప్రభువుల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా సన్మానించబడతారు అంటే సందేహం లేదు. సో ఇదొకటి చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా రాహు దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. కామాఖ్య అమ్మవారు కానీ, అయితే లలిత అమ్మవారు కానీ, ఎట్లా మీకు కనకదుర్గ అమ్మవారిని కానీ పూజలు చేసుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. ఏదైనా 14వ తారీఖునే ఉత్తరాయణ పుణ్యకాలము స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ కదండి. అప్పుడు కనుక చేసే దానాలు, హోమాలు, అభిషేకాలు, సూర్యభగవాన్ ఆలయాల దర్శనాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. స్నానాలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఆ రోజు. అంతేకాకుండా ఆ రోజు మన స్వామివారిని ఈవినింగ్ టైంలో మనం అయ్యప్ప స్వామివారి యొక్క జ్యోతి దర్శనం కూడా చేసుకుంటే చాలా శుభాలు కలుగుతాయి. అయ్యప్ప స్వామివారిని అలాగే మన సూర్యభగవాన్ని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ, నేను సిఎంబీ కూడా చేశాను. అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అలా ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇట్లా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వలన కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి, తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. సినిమా, కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ అవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకేం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా, జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు, కొన్ని రాశులు మాత్రం
అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళ శని ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది ఏళ్ళ శని ప్రభావం జరుగుతున్న వాళ్ళు కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు మీ గ్రామదేవత కావచ్చు, ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారు కూడా మీకు తోచినట్టుగానే మంచి మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.